నిన్నే నిన్నే నమ్ముకున్నా. దయచేసి ప్రార్థనాపూర్వకంగా పాడు, నన్ను దేవుని మహిమపరుద్దాం. వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నీవు ప్రార్థన చేస్తూ ఉండండి. దయచేసి బ్రతుకలేనయ్యా. ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాక్యాన్ని మీ మనస్సులో ధ్యానం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ప్రభు మీద ఆధారపడండి. దేవా, నీ మీద మేము ఆధారపడతాం. అయ్యా, మాకు ఈ లోకంలో ఎవరు కాదు, నీవేనైనా మాకు కావాలి. నీవే మాకు ఆధారమయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపో. ప్రార్థన చేయాలి. దయచేసి అందరూ కూడా నోరెప్పాలి, నోరెప్పి ప్రార్థన చేయండి. కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారి కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా, కన్నవారి కాదని నన్ను నెట్టినా. కారుచి కట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కారుచి కట్టులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. అంటే దేవుని మీద ఆధారపడు. నీవే నాయన, నిన్నే నేను నమ్ముకున్నాను. దయచేసి నువ్వు నన్ను విడిచిపోవద్దయ్యా. నాకు ఈ ప్రపంచంలో ఎవరితో పని లేదు. నీవుంటే మాకు చాలయ్యా. నీవే నన్ను పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు. గొర్రెలు కాసుకునే దావీదుని సింహాసనం మీద ఎక్కించగలిగినటువంటి వాడు నీవు మాకుండగా మాకెందుకయ్యా చింత? నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా బ్రతుకుని బాగు చేయగలిగినటువంటి వాడవు నీవే అని సమయంలో నీవు దేవుని మీద ఆధారపడి ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళగలిగితే నేను దేవుడు ఎంతగానో దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాను. చేయని నేరములంటగట్టినా, చేతగాని వాడనని చిదరించినా. చేయని నేరములంటగట్టినా, చేతగాని వాడనని చిదరించినా. చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చిన. చీకు చింతలు నన్ను చుట్టిన, చెలిమే చితికి నన్ను చేర్చిన. చెలిమే చితికి నన్ను చేర్చిన. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే
నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను ప్రార్థన చేయాలి దయచేసి. ఎన్ని రకాలైన చీకట్ల సమస్యలు నేను చుట్టుకొని ఉన్నా, ఎన్ని వ్యాధులు నేను చుట్టుకొని ఉన్నా, చితికిపోయే పరిస్థితి నీ జీవితంలో ఎదురైన, మరణము నిన్ను వెంటాడిన, భయంకరమైన శత్రువులు నిన్ను వెంటాడిన, సమస్యలు నిన్ను వెంటాడిన, నీకు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు నీ పైన మోపబడినా, దేవుని మీద ఆధారపడి నీవే నన్నయ్యా తీర్చగలిగినటువంటి వాడు, నా జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు అయ్యా. ఈ సమయంలో నీవు దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు ఆయన తప్పనిసరిగా నిన్ను దీవించి నీకున్న ప్రస్తుత భయంకరమైన స్థితి నుండి, నీకున్న అనారోగ్యం నుండి, నీకున్న వ్యాధుల నుండి, నీకున్న కన్నీటి నుంచి ఆయన విడుదల చేస్తాడు. చేయని నేరములంటగట్టినా చేతగాని వాడనని పనికిరాని వాడిగా తయారైపోయాను, బాధపడుతున్నావా? ఏం పర్వాలేదు. చేతగాని వాడవని చిదరించిన చీకు చింతలు నన్ను చుట్టిన చెలిమే చితికి నిన్ను చేర్చిన చీకు చింతలు నిన్ను చుట్టిన చెలిమే చితికి నిన్ను చేర్చిన చెలిమే చితికి నిన్ను చేర్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను వీడిపోబోకయ్యా. దేవుడు మనం విడిచిపెట్టుకోవాలంటే ఎవరు మనల్ని విడిచిపెట్టినా పర్వాలేదు, ఎవరు మనల్ని నిందించినా, ఎవరు మనల్ని ఛేదరించినా, ఎవరు మనల్ని కసురుకున్నా అంటే యేసయ్య మీద ఆధారపడ, ప్రభు మీద ఆధారపడితే తప్పనిసరిగా ప్రభు మిమ్మల్ని దీవించి కనికరించి కాపాడి ఈ క్షణం నుండి మిమ్మల్ని ధైర్యపరచునుగా, ఈ క్షణం నుండి మీ జీవితంలో గొప్ప కార్యములు జరుగునుగాక. చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మా ప్రియులు చాలా మంది అనేక విషయాల్లో వెనకబడిపోయినటువంటి వారు ఉన్నారు. అనేక మంది ఆర్థిక సమస్యలలో, మానసిక సమస్యలలో, కుటుంబ సమస్యలలో, భార్యాభర్తల మధ్యన సమస్యలు, చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో ఎన్నో రీతులుగా అయా వేదన పడుతున్న మా ప్రియులు ఉన్నారు దేవా. అయా ఒక్కసారి నాయన, అయా బిడ్డలను మీరు ఒక్కసారి దర్శించండి నాయన. అయా ఒక్కసారి మీ దక్షిణహస్తము అయా బిడ్డల పైన మీరు చాపండి నాయన. నీ మీదే ఆధారపడ్డారు అయ్యా, నిన్నే నమ్ముకున్నారయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, వేదనలు వచ్చినా, కన్నీరు వచ్చినా, అపనిందలు వచ్చినా, చీకొట్టినా అయ్యా నీ ఉంటే మాకు చాలనుకోని ప్రభువా, నీ మీద ఆధారపడినటువంటి మా ప్రియులు నాయన అయా దర్శించండి. ఆ బిడ్డల ప్రభువా మీరు ముట్టండి నాయన. అయా వారి కన్నీటిని తోడవండి దేవా. అయా వారిని మీరు ఆదరించండి నాయన. అయ్యా వారి కుటుంబాలను మీరు భద్రపరచండి అయ్యా. వారి బిడ్డలను మీరు దీవించండి తండ్రి. అయ్యో దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు తప్పితే మాకెవరున్నారయ్యా? మా సమస్యలను పరిష్కారము చేయగలిగిన వారు మీరే దేవా. నాయనా నీకే వందనాలు. అయ్యో నాయనా, మేము ఎంత బలముగా దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉంటే అంత భయంకరమైన శోధనలు ప్రభువా బిడ్డలకి ఎదురవుతూ ఉన్నాయి. అయ్యో ప్రభువా ఒక్కసారి నాయనా బిడ్డలను మీరు దర్శించండి. అయ్యో నీ కృప చూపించండి అయ్యా. నీ ఆత్మతో భద్రపరచండి తండ్రి. నీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను నాయనా మా యొక్క బిడ్డల యొక్క జీవితంలో జరిపించండి ప్రభువా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మీదే ఆధారపడి ఉన్నారు నాయన. నీవే మాకు ఆధారమయ్యా.
నీవు తప్పితే మాకెవరున్నారయ్యా? మమ్మల్ని ఒకవేళ మా సొంత వాడు నెగ్లెక్ట్ చేసిన, మా అన్నదమ్ములు నెగ్లెక్ట్ చేసిన, మా కుటుంబ సభ్యులు నెగ్లెక్ట్ చేసిన, మా ఉద్యోగాలు చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర ప్రభువా ఎవరు మమ్మల్ని చీకొట్టినా మమ్మల్ని ప్రేమించే దేవుడు అయ్యా. ముదిమి వచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకుని ముద్దాడే దేవుడు నాయన. దేవా నీకు స్తోత్రములు గొప్ప దేవా. జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ప్రియుల్ని దర్శించండి అయ్యా. ఎన్నో శోధనలో ఉన్నారయ్యా, ఎన్నో కష్టాలలో ఉన్నారు, ఎన్నో వేదనలో ఉన్నారు అయ్యా. ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ మీకు చెబుతున్నారు దేవా. ఒక్కొక్కసారి దైవ సావుకులకు చెప్పడానికి కూడా ఎంతో వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అయ్యో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని మీరు దర్శించండి అయ్యా. వారి వేదన తీర్చగలిగిన వారు మీరు నాయన. ఇప్పుడే మీరు వారిని ముట్టండి, ఇప్పుడే వారిని మీరు తాకండి నాయన. ఈ క్షణము నుండి నాయన వారి యొక్క జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిపించు నాయన. నీ కొరకు నీ రాకడ వరకు నీకు నమ్మకమైన సాక్షులుగా నీ కొరకు జీవించగలిగే మహాభాగ్యము దయచేయగలరు. నా దయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.